రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఒక అంశంతో మేము ముందుకు వస్తున్నాను. సహజంగా ఏమిటంటే, చాలాసార్లు మన జీవితాలు వేరే ఒక్కరు మాటల మీద ఆధారపడి మనం బ్రతుకుతూ ఉంటాం. వాళ్ళు ఏమి అనుకుంటారో, నేను ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో. చాలాసార్లు ఏమైపోతుందంటే, వాళ్ళు ఏమనుకోకపోయినా మనమే అనేసుకుంటూ ఉంటాం. మనసులో వారు చూస్తే, ఎవరైనా ముచ్చట్లు పెట్టుకుంటే, మాట్లాడుతుంటే, నవ్వుతుంటే, బహుశా నా గురించేనేమో. కలిగిందండి ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, వాళ్ళ అభిప్రాయము మన పట్ల ఎల్లప్పుడూ బాగుంటేనే, అంటే మనం కరెక్ట్గా ఉన్నట్లు అని మనం భావిస్తూ ఉంటాం. అది చాలా పొరపాటు అండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అవతల వారు నిర్ణయాలను బట్టి, అభిప్రాయాలను బట్టి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈరోజు అభిప్రాయము అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం. ఎవరి అభిప్రాయము ముఖ్యమో మన జీవితంలో అనే మాటలు కూడా, ఎప్పుడూ ఒక అభిప్రాయముని మనం అంగీకరించాలి అనే మాటలు కూడా ఈరోజు వాక్యానుసారంగా మనం ధ్యానించుకుందాం. ఈరోజు పీపుల్స్ ఒపీనియన్, మనుష్యుల అభిప్రాయము ఎంతవరకు అది మనం పట్టించుకోవాలి. మనుషులు రకరకాలమైన అభిప్రాయాలు మన పట్ల కలిగి ఉంటారు. ఒకడు నిన్ను ప్రేమించవచ్చు, ఇంకొకడు నిన్ను ద్వేషించవచ్చు. అందరికీ నీ పట్ల ఒకే అభిప్రాయము ఉంటుందని గ్యారంటీ లేదు. అయితే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. కేరింగ్ వాట్ అదర్స్ థింక్ రియలీ హర్ట్స్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. అవతల వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారని నువ్వు ఆలోచిస్తే, అది నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అంటే నీ పట్ల నీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఒపీనియన్ గురించి, లేకపోతే వాళ్ళు చెప్పే మాటల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నీ మీద నీకున్న అభిప్రాయం కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది. ఇదొక వ్యాధి. ఈ వ్యాధితో చాలామంది బాధపడుతున్నారు. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ కేర్ వాట్ అదర్ పీపుల్ థింక్, దెన్ యూ వుడ్ బీ ద మోస్ట్ కాన్ఫిడెంట్. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నా దేవుడు నా గురించి ఏమిటండి, నువ్వు ఏమనుకుంటే నాకేంటయ్యా, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని నీవు అనుకొని నీవు బ్రతకగలిగితే, నీ అంత కాన్ఫిడెంట్ పర్సన్ ఈ లోకంలో మరి ఒక్కడు లేడు. ఈరోజు ప్రాబ్లం ఏమిటంటే, దేవుడు ఏమనుకుంటున్నాడో మన పట్ల ఆలోచన మానేసి, మనుషులు ఏమనుకుంటున్నారో నన్ను చూచి అని అభిప్రాయములో మనం బ్రతుకుతున్నాం. మనుషుల అభిప్రాయము వ్యర్థమమ్మ. ఎప్పుడు వారి అభిప్రాయము పట్టించుకోలో కూడా బైబిల్ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. ఏదైనా వాక్యములోనే మనం పరిశీలించి మనం చదువుకుందాం. యూ వుంట్ బి డీలింగ్ విత్ డిస్కరేజింగ్ థాట్స్. ఇంకొక గొప్ప మాట ఏంటంటే, యువతల వారి అభిప్రాయమును లెక్క చేయకపోతే నీలో ఒక రకమైన నిస్పృహ అనేది నీలో ఉండదు, డిస్కరేజ్మెంట్ అనేది నీలో ఉండదు. ఎందుకంటే ప్రతిసారి వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఆమె నా గురించి ఏమనుకుంటుంది, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నువ్వు డిస్కరేజ్ అయిపోతూ ఉంటావు. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరిగి, దేవుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడో, దేవుడు ఆలోచించినట్టు ప్రకారము నేను జీవించగలుగుతున్నానా అని నువ్వు పరిశీలన చేసుకోగలిగితే అది నీకెంతో మేలు. అవతల వారు అభిప్రాయముని పట్టించుకుంటే దేవుని చిత్తము మనము చేయలేము. సహజంగా ఎవరైనా సేవకు వారిని సమర్పించుకోవాలనుకున్నారనుకోండి, యవ్వనస్తుల్లో ఫస్ట్ వచ్చే అభిప్రాయం ఏమిటి? వాళ్ళ ఒపీనియన్ ఏమిస్తారు? ఎందుకు చెప్తున్నానంటే, సేవలోకి రావాలనుకున్నప్పుడు చాలామంది వారు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ కరెక్ట్ ఫర్ యూ, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్ ఫర్ యూ. ఇది నీకు మంచిది కాదు,
నువ్వు సేవకుడివి అవటము అది ఎంతో క్షేమము అంటే రకరకాలైన అభిప్రాయాలు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయం వ్యక్తపరుస్తారు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తే సేవకుడు అవుతావా అంటారా లేదా? సహజంగా కుమారుడు చక్కగా చదువుతున్నాడు, సడన్గా దేవుడు పిలిచాడు, నేను సేవకుడిని అవుతానంటే స్టార్ట్ అయిపోతాయి ఒపీనియన్స్, అభిప్రాయాలు వ్యక్తపరచడం ప్రారంభమవుతాయి. వారు ఒపీనియన్సే కరెక్టు, దేవుడు ఒపీనియన్ లెక్క లేనే లేదు. సో ఏమైంది? వారి ఒపీనియన్ వలన వీడు సేవలోకి రాలేదంటే దేవుని పిలుకి ఎంత ఆటంకమో ఆ ఒపీనియన్ కలిగించిందో, అభిప్రాయము కలిగించిందో ఒక్కసారి మీరు గమనించండి. సహజంగా చాలాసార్లు మనుషుల అభిప్రాయము దేవుని చిత్తానికి వ్యతిరేకముగానే ఉంటుంది. చాలాసార్లు మనం ఏదైనా మంచి పని చేయాలనుకోండి, దేవుని కోసం నిలబడాలనుకోండి, నీకేమైనా పిచ్చే, నువ్వు అందరి ముందు వెళ్ళి క్రైస్తవురాలని అని చెప్పుకుంటే ఏమనుకుంటారు సమాజం? చూడండి, ఒక రకమైన అభిప్రాయం. మనం సీక్రెట్ క్రిస్టియన్స్గా బ్రతుకుదాము, రహస్య క్రైస్తవులుగా బ్రతుకుదాం, ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళు ఏమనుకుంటారు. ఇలాంటి ఒపీనియన్స్తోని మనము దేవుని చిత్తము నెరవేర్చకుండా ఉన్నవారముగా మనమున్నాం. మనుషుల అభిప్రాయం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి అది ఆటంకము సృష్టిస్తుంది. మనుషుల అభిప్రాయం నువ్వు లెక్క చేస్తే, వారు నీ గురించి ఏమనుకుంటున్నారని నువ్వు లెక్క చేయటం మొదలు పెడితే, దేవుని చిత్తము నీవు నీ చేతులారా ఆపేసిన దానిగా, ఆపేసిన వాడిగా ఉంటావు. ఇఫ్ గాడ్ టెల్స్ యూ టు డూ సంథింగ్, దెన్ డూ ఇట్. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు చెయ్యి. ఎవరి అభిప్రాయమో అవసరమో లేదు. దేవుడు నీకు ఒక మాట సెలవిచ్చినప్పుడు, నీకు సేవ పిలుపు ఉంటే, నీకు పరిచర్యలో పాల్గొమని దేవుడు చెప్తూ ఉంటే డూ ఇట్. ఎవరి అభిప్రాయం ముఖ్యం చెప్పండి? మనుషులదా, దేవునిదా? డోంట్ అలౌ పీపుల్ టు హర్ట్ యూ విత్ నెగటివ్ వర్డ్స్. సహజంగా ఏమిటంటే మనుషులు వారి అభిప్రాయంని వ్యక్తపరిచినప్పుడు నిన్ను గాయపరిచే మాటలు వారు మాట్లాడతారు. ఆ అవకాశం వారికి ఇవ్వకండి. ఆ మాటలు మీరు లెక్క చేయకండి. ఎప్పుడైతే ఆ మాటలు మీరు లెక్క చేస్తారో అంటే మీరు వారి అభిప్రాయానికి విలువ ఇచ్చిన వారుగా మీరు ఉంటారు. మనుషులు చేసే పని ఏమిటో తెలుసా? అభిప్రాయం ద్వారా నిన్ను గాయపరుస్తారు. ఏమనుకుంటున్నావు నీ గురించి? సేవ అంటే ఆషామాషిగా, సేవ అంటే ఎంతో భారమో, ఎంత కష్టమో, నువ్వు చేయలేవు. ఇమ్మీడియట్గా డిస్కరేజ్ చేసేయాలి. ఇమ్మీడియట్గా చేసే పనిని ఆటంకము సృష్టించాలి. డోంట్ అలౌ పీపుల్ టు హర్ట్ యూ విత్ నెగటివ్ వర్డ్స్ టువర్డ్స్ యూ. దేర్ వర్డ్స్ ఆర్ ఇర్రెలవెంట్. వారు మాటలు ఇర్రెలవెంట్, సంబంధము లేనివి, ఇర్రెలవెంట్. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. ఎలా అంటే నువ్వు ఏ విధంగా, నువ్వు భయముగాను ఆశ్చర్యకరముగాను రూపింపబడ్డావంట. యు ఆర్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్. దేవుడు నీ గురించి మంచి అభిప్రాయాలు కలిగి ఉన్నాడంట, మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడంట. నిన్ను రాజైన యాజకుడిగా చేయాలనే దేవుని అభిప్రాయం. నిన్ను తలగా ఉంచాలన్నదే దేవుని అభిప్రాయం. నిన్ను తోకగా ఉంచాలనేది మాత్రం దేవుని అభిప్రాయం కాదు. నిన్ను అణిచివేయాలనేది దేవుని అభిప్రాయం కాదు. దేవుడి అభిప్రాయం ఏమిటంటే నువ్వు వర్ధిల్లాలి, నువ్వు సమృద్ధిలో ఉండాలి, నువ్వు అనేకులని ఏలాలి. చూడండి, దేవుని ఆలోచనలు మన పట్ల ఎంత గొప్పవో, మనుషులు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు మన పట్ల ఉంటాయి. కొన్ని మాటలు చూద్దాం. సామెతలు 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. చూడండి ఎంత చక్కటి మాట అండి. ద ఫియర్ ఆఫ్ ది అదర్స్ లేస్ అ స్నేర్. అంటే ఒక ఉచ్చు లాంటిది. మనుషుల అభిప్రాయానికి నువ్వు భయపడి జీవిస్తే అది ఒక ఉచ్చు నీ జీవితంలో. బట్ ఎవడైతే దేవుణ్ణి నమ్ముతాడో, విశ్వసిస్తాడో వాడు సురక్షితముగా ఉంటాడంట. దేవునికి స్తోత్రము.
ఈరోజు చాలామంది మనుషుల అభిప్రాయం గురించి భయపడుతున్నారండి. ఈరోజు మనుషులు ఏం ఆలోచిస్తున్నారో అనే ఆలోచనలోనే ఎక్కువ సమయము వారు గడిపేస్తున్నారు. అవసరమా మీకు? ఇలాంటి ఆలోచనతో మనం బ్రతికే అవసరము లేదు అని దేవుడు చెప్తున్నాడు. అది నీకు ఉచ్చే, ఇట్ ఈస్ అ స్నేర్, ఇట్ ఈస్ అ ట్రాప్ టు యువర్ లైఫ్ అని దేవుడు అంటున్నాడు. మనుషుల అభిప్రాయం నిన్ను ఒక ఉచ్చులో పడేస్తుంది, ఒక ట్రాప్లో నిన్ను వేసేస్తుంది. అది బయటికి నిన్ను రానివ్వకుండా అందులోనే నిన్ను ముంచి వేస్తుంది. వన్స్ యూ గివ్ ఇన్ టు పీపుల్స్ ఒపీనియన్స్ అండ్ యు లివ్ అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్, నువ్వు సక్సెస్ఫుల్గా జీవించలేవు, ఎన్నడూ నువ్వు పైకి రావు. దేవుని అభిప్రాయము ప్రాముఖ్యంగా నీ జీవితంలో లక్ష్యముగా నువ్వు పెట్టుకుంటే బహుగా ఆశీర్వదింపబడతావు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేము వెర్రివారమైతుమా దేవుని నిమిత్తమే. ఈ లోకము నిన్ను వెర్రిదానిగా వెర్రివాడిగా చూస్తున్నారు, చూడనియండి. క్రీస్తుని నమ్మటం వలన, క్రీస్తుని వెంబడించటం వలన ఈ లోకము నిన్ను పిచ్చిదానిగా, పిచ్చివాడిగా, వెర్రిదానిగా, వెర్రివాడిగా చూసి హేళన చేస్తుందా? అనుకోనివ్వండి. ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్ అని ధైర్యంగా వారికి చెప్పండి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ us to do. Who cares if you think following Christ is a foolish thing? సమాజం ఏమనుకుంటే ఏంటి? నేను క్రీస్తును వెంబడిస్తే నీకు వెర్రితనం అయితే ఆ వెర్రితనమే దేవుడు నాకు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రము. మళ్ళీ చదవండి బ్రదర్. అది ఏలయనగా మేము వెర్రివారమైతిమా, మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే. దేవుని నిమిత్తమే. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాజము, లోకము నిన్ను వెర్రిదానిగా, వెర్రివాడిగా చూస్తున్నారా? నువ్వు క్రైస్తవుడని, క్రైస్తవురాలని నువ్వు దాని గురించి ఆలోచించవలసిన అవసరము లేనే లేదండి. టెల్ ద వరల్డ్, ఐ యామ్ అ ఫూల్ ఫర్ క్రైస్ట్. I am willing to become even more foolish for the sake of God and for the sake of the gospel. అని మీరు చెప్పగలిగితే వారి అభిప్రాయం మీ మీద ఎలాంటి ప్రలోభాలు ఏమిటండి? అంతే, ప్రభావం చూపదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని. లోకములో ఉన్న వెర్రి వారిని అంట దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడంట. అందుకనే ఈవెన్ ఇఫ్ పీపుల్ కన్సిడర్ యు అ ఫూల్, ప్రైజ్ గాడ్, బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫూల్ టు షేమ్ దోస్ పీపుల్ హూ థింక్ దే ఆర్ వైజర్ దెన్ గాడ్. అర్థమైందా మీకు? ఎంత చక్కని మాట అండి. ఎవరైతే మిమ్మల్ని వెర్రివారిగా అని ఎంచుతున్నారో దేవుడు మనలాంటి వెర్రివారినే, మహాజ్ఞానులు అనుకున్న వారిని సిగ్గుపరచుటకు మనలాంటి వెర్రివారిని వాడుకోబోతున్నాడంట. దేవునికి స్తోత్రము. అందుకనే ఏ విషయములో కూడా అంటున్నానండి, ఆత్మీయ విషయములో ఎవరైనా ఎలాంటి అభిప్రాయం మీ గురించి ఇచ్చినా కూడా దాని గురించి పెద్దగా లెక్క చేయకండి. ఇఫ్ యు నో యు ఆర్ రైట్ విత్ గాడ్, యూ డోంట్ హ్యావ్ టు కన్సిడర్ ఎనీబడీస్ ఒపీనియన్. ఎందుకంటే వారి అభిప్రాయము దేవుని యొక్క ఏదైతే ఆశ, సంకల్పం ఉందో దాని నుండి మిమ్మల్ని వేరు చేయటానికి ఆ ప్రయత్నము సైతానుడు చేస్తాడు. సహజంగా లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవారు, లేకపోతే వారి గురించి ఎప్పుడు తక్కువగా అనుకునే వారికి సైతానుడు ఏం చెప్తాడంటే అబద్ధాలతోని వారిని పోషిస్తూ ఉంటాడు. హీ ఫీడ్స్ దెమ్ విత్ లైస్. పీపుల్ హూ ఆర్ ఇంట్రోవర్ట్స్, సహజంగా ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో చాలామంది ఈ బాధతో, ఇబ్బందితో ఉన్నారండి. 10 మందితో కలవలేకుండా, 10 మందితో నా గురించి ఏమనుకుంటారో అని ఇంట్రోవర్ట్స్గా వారికి వారే ఒంటరిగా సమయము గడుపుతూ, 10 మందితో కలవలేక ఇబ్బంది పడుతూ, నేను 10 మందితోని ఉంటే వారు బహుశా నేను ఏదైనా మాట్లాడితే వారు నన్ను ఫూల్ అనుకుంటారు, లేకపోతే నన్ను జోకర్గా జోకులేస్తారు, నన్ను హేళన చేస్తారు, వెర్రిదానిగా, వెర్రివాడుగా ఇలాంటి లో సెల్ఫ్ ఎస్టీమ్ కలిగిన వారికి సైతానుడు ఎప్పుడు ఇలాంటి అబద్ధాలతోనే నింపుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. ఐ వాంట్ ఎవ్రీ ఇంట్రోవర్ట్ టు కమ్ అవుట్ అండ్ స్టాండ్ బోల్డ్లీ అండ్ సే ఎస్, ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ మీ హూ కెన్ బీ అగెయిన్స్ట్ మీ. నా దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవరు అని చెప్పే ఇలాంటి అభిప్రాయము నువ్వు కలిగి ఉండాలి. వాళ్ళ అభిప్రాయాలు కాదు ముఖ్యము.
ఒకవేళ నువ్వు ఇలాంటి ఒంటరితనములోని నువ్వు బయటికి రాలేకుండా నువ్వు బ్రతుకుతే అది డిప్రెషన్కి గురి చేసేస్తుంది నేను. 10 మందితో కలవలేక, 10 మందితో స్నేహము చేయలేక, నా గురించి ఏమనుకుంటారో, నా గతము తెలిస్తే వారు ఏమనుకుంటారు. కానీ ఈరోజు ధైర్యంగా నేను ఎందుకు నిలబడుతున్నానో తెలుసా? దేవుడి అభిప్రాయం ఏంటో తెలుసా? నా పాపములు తుడిచివేయబడ్డాయి, ఆయన కుమారుడుగా నేను ఎంచబడ్డాను అని దేవుడు చెప్పిన అభిప్రాయానికి నేను లెక్క ఇచ్చాను. కాబట్టి ఆ అభిప్రాయాలు నా జీవితంలో ఎన్నటికీ వర్తించవు, పనికిరావు కూడా. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ టాక్ అబౌట్ మై పాస్ట్, బట్ వాట్ ఈస్ మై ప్రెజెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వారి ఒపీనియన్స్ నా గురించి, నా గతం గురించి మాట్లాడుకుంటారు. అయ్యో, నా గతం గురించి తెలుసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ 10 మందితో నువ్వు కలవకుండా నువ్వు జీవిస్తూ ఆ నరకము అనుభవించాలనేదే సైతానుడి యొక్క ఆశ, సైతానుడి యొక్క కోరిక. లో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వారి జీవితంలో సైతానుడు ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు పెడుతూ ఉంటాడు. నువ్వు బయటికి వెళ్తే నీ గతం గురించి తెలిసి ఏమనుకుంటారు? నా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నీ నోటితో నీ పాపములు ఒప్పుకుంటే నేను వాటి ఎన్నటినీ జ్ఞాపకము చేసుకోను. నీ అభిప్రాయము నాకు లెక్క లేదు. నా పాపములు కడిగి వేయబడ్డాయి, నా పాపములు తుడిచివేయబడ్డాయి. నా దేవుడే నా గతాన్ని జ్ఞాపకము చేసుకోనన్నాడు. జ్ఞాపకము చేసుకుంటే ఒక లెక్క, లేకపోతే ఒక లెక్క. ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ ఒపీనియన్. My God has forgiven me. My God has removed my sins from all my past. He has set me free. నన్ను స్వతంత్రుడిగా చేసేసిన తర్వాత మళ్ళీ నువ్వు నేను బంధకములోనని చెప్పడానికి నువ్వేవడయ్యా? నీ అభిప్రాయము నేను ఎన్నడూ అంగీకరించను. అలాంటి మాటలు అభిప్రాయం, నెగటివ్ అభిప్రాయం కలిగిన వారితో మనం చెప్పగలిగితే వారు నోరు మూసుకుంటారండి. అంతేగాని వారు చెప్పిన మాటలకి అంగీకరించుకొని రూమ్లోకి వెళ్ళిపోయి ఏడ్చి పెడబబ్బులు పెట్టుకొని, ఏంటి ప్రభువా నా జీవితం అని బాధపడటం వలన లాభం ఏమీ లేదు. అది దేవునికి ఎంతో మహిమకరమైనది కాదు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని. దేవునికి స్తోత్రము. బలహీనుడువా నువ్వు? బలహీనురాలువా నువ్వు? ఎందుకు పనికిరావు అనుకుంటున్నావా? లోకము అదే అభిప్రాయము కలిగి ఉన్నదా నీ పట్ల? కానీ దేవుడు అంటున్నాడు, నీవే కావాలి నాకు. అమ్మా, లోకము ఒకవైపు, లోకము యొక్క అభిప్రాయం ఒకవైపు, నా దేవుని అభిప్రాయం ఒకవైపు. లోకం అంటది నువ్వు వెర్రిదానివి, వెర్రివాడివి, నువ్వు బలహీనురాలివి, బలహీనుడు, నువ్వు ఎందుకు పనికిరావు అంటే దేవుడు, నీవే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, నీతోనే వారందరూ నోరుని నేను ముయించబోతున్నాను. దేవునికి స్తోత్రము. నీతోనే నేను ఘనపరచబడిపోతున్నాను అని దేవుడు నిన్ను ఎంచుకోబోతున్నాడమ్మా. అందుకనే మనుషుల అభిప్రాయం గురించి మీరు భయపడకండి, మీరు ఆలోచించకండి ఎక్కువ వాళ్ళ అభిప్రాయాల గురించి. పీపుల్స్ ఒపీనియన్ విల్ ఆల్వేస్ బి కాంట్రరీ టు గాడ్స్ ఒపీనియన్. చదువుకుందాం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇంకొక మాట ఇప్పుడు ఏంటంటే, నేను రాసుకున్న దాంట్లో స్టాప్ ఓవర్ థింకింగ్. ఎక్కువగా మన మధ్యలో చాలామంది ఉంటారండి, ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటారు. ఏమో జరగబోతుందేమో, అవునా కాదా? జరగదు, జరుగుతుందేమో అని ఆలోచించేసి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. నేను వచ్చి ఈ విధంగా మాట్లాడితే వీళ్ళు ఇలాగ అనుకుంటారేమో, వీళ్ళు ఇలా మాట్లాడుకుంటారేమో, వీరు ఇలా ఆలోచిస్తారేమో, ఈ ఏమో అనే జబ్బు మనం బయటపడితే మనకి ఎంతో క్షేమం అది. డోంట్ లిసన్ టు హిమ్. స్టాప్ ఓవర్ థింకింగ్. You hurt yourself by constantly making a big deal of the smallest thing. నిన్ను నీవే గాయపరుచుకుంటావు. మనుషుల అభిప్రాయమును నువ్వు ఎక్కువగా లెక్క చేస్తే నీవు నిన్నే గాయపరుచుకొని ముందుకు వెళ్లకుండా నీవే నీకు ఆటంకముని సృష్టించుకుంటావు. బిలీవ్ మీ, గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. దేవునికి నీ పట్ల ఉన్న ఆలోచనలు చాలా గొప్పవి. మనుషుల అభిప్రాయముతో దేవుని ఆశీర్వాదములు, దేవుని ప్రణాళికలకు మీరు అడ్డగోడ వేసేయకండి మీ జీవితాల్లో. మనుషులు మాట్లాడేది మాటలు మాట్లాడుతూనే ఉంటారు, అవునా కాదా చెప్పండి? మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. పని చేసేవాడు ఏం చేస్తాడంట?
ఆపి వారు ఏం మాట్లాడుతున్నారో విని ఆ తర్వాత పని చేస్తాడా? వాళ్ళు మాట్లాడిని అని చెప్పి పని చేసుకుంటూ ముందుకెళ్తాడా? రైట్, దేవునికి స్తోత్రము. మనం చూద్దామండి నిర్గమకాండములోని 3వ అధ్యాయములోని 14వ వచనములోని మోషే, హీ వాజ్ నాట్ అ కాన్ఫిడెంట్ మ్యాన్ వెన్ గాడ్ కాల్డ్ హిమ్. మోషే కాన్ఫిడెన్స్ లేదు. మోషే ఏమన్నాడంటే, నేను మాటకారిని కాను, నా నాలుక మందమైనది, నాకు మాటలు, నేను నెత్తివాడిని, నువ్వు నన్ను పంపిస్తే వారు ఏమనుకుంటా. చూసావా, అవతల వారు ఏమనుకుంటారో అని మోషే అనుకుంటున్నాడు. నిజంగా మోషే దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినది చేయకుండా వెనక విడవబడి ఉంటే ఈరోజు పరిస్థితి ఏమిటండి? అందుకనే డోంట్ కేర్ అబౌట్ దేర్ ఒపీనియన్. ఇఫ్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ యు టు డూ సంథింగ్, డూ ఇట్. నీకు మాటలు రావా? వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ విత్ ఎర్నెస్ట్నెస్, సిన్సియారిటీతో చేస్తున్నాను. అది దేవునికి తెలుసు. 10 మంది అర్థం చేసుకోరు నీ సిన్సియారిటీని. ఎప్పుడు ఒక ఒపీనియన్ వారు వ్యక్తిపరచడమే వారి పని. అందుకనే అంటున్నాను, మోషే నిజంగా దేవునితోని మాట్లాడి, ప్రభువా నా నాలుక మందమైనది, నేను సేవకి పనికిరాను, నన్ను పంపించకు, వారు ఏమనుకుంటారో. దేవుడు ఏమన్నాడు? అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు మోసెస్కి. ఏమిటంట? బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నానండి. మీరు కూడా ఒకవేళ మీ గురించి తక్కువగా అనుకుంటున్నారంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. బహుశా ఎవరో చెప్పిన మాటలు మీరు విని చెవిలో పడేసుకున్నారు కాబట్టి అది మీ హృదయంలో విత్తనముగా విత్తబడి వృక్షం అయిపోయింది కాబట్టి మీరు ఆ మాటలు అంగీకరించారు కాబట్టి అదే నిజం అనుకుంటున్నారు మీ గురించి. ఎవరో చెప్పారు నీ గురించి, నువ్వు ఇలాంటి దానివి, ఇలాంటి వాడివి అని ఒక విత్తనము వేసేస్తే నువ్వు చక్కగా దానికి ఎరువు పోసి దాన్ని చక్కగా పెంచావు. బ్రదర్, ఐఎమ్ నాట్ సచ్ అ కాన్ఫిడెన్స్. అందరికీ తెలుసు బ్రదర్ నేను మాట్లాడలేనని. హూ కేర్స్? గాడ్ ఈస్ సేయింగ్ యు కమ్ అండ్ ఐ విల్ పుట్ వర్డ్స్ ఇన్ యువర్ మౌత్. నువ్వు లే, నీ నోటిలో నేను మాటలు పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రము. నువ్వు మాట్లాడలేవా, నువ్వు చేయలేవా, సమస్తము చేయిస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. సో ఎవరో చెప్పిన అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తిపరుస్తున్నావు అంటే అది దేవునికి అవమానము, అది నీకు క్షేమము కానే డోంట్ లెట్ పీపుల్ పుట్ యూ డౌన్ విత్ దేర్ ఒపీనియన్స్. అర్థమవుతుందండి మీకు? మోషే నిజంగా ఎక్కువగా ఆలోచించి ఉంటే, దేవుని మాటకు లోబడి ఉంటే ఈరోజు మోషే ఇంత గొప్పవాడు అయ్యేవాడా? మోషే అభిప్రాయాలకి ప్రలోభం అయ్యి అభిప్రాయాలకి లోబడి ఉంటే ఈరోజు మోషే ఇంత గొప్పవాడు అయ్యేవాడా? అందుకనే అంటున్నాడండి దేవుడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషే. దేవునికి స్తోత్రం. నేను ఉన్నవాడును అనువాడును. అమ్మా, దేవుడు ఉన్నాడమ్మా. దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో, భయపడుకుడి, దిగులు పడకుడి, భూదిగంతముల వరకు నేను నీకు తోడై ఉన్నాను. మనుషులు నీ గురించి వెళుతున్న మార్గములో మనుషులు ఎన్నో రకమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు, కానీ అది కాదు నీకు ముఖ్యము. నేను ప్రారంభించిన సత్క్రియ ఏదైతే ఉన్నదో అది క్రీస్తు దినం వరకు కొనసాగిస్తాను. నువ్వు ఎవ్వరి అభిప్రాయం లెక్క చేయొద్దు. ఇఫ్ ఐ హావ్ స్టార్టెడ్ అ గుడ్ వర్క్, లెట్ పీపుల్స్ ఒపీనియన్ నాట్ బికమ్ ఎన్ ఆబ్స్టికల్ ఇన్ దట్ గుడ్ వర్క్. ఒక మంచి కార్యము దేవుడు నీలో రక్షణ కార్యముని ప్రారంభించాడు. లెట్ పీపుల్స్ ఒపీనియన్. నేను చర్చికి వెళ్తే ఏమనుకుంటారు, నేను బైబిల్, చాలామంది సిగ్గుపడతారు తెలుసండి బైబిల్ పట్టుకోవటానికి, బైబిల్ మోయటానికి చాలామంది పడుతూ ఉంటారు. ఏమనుకుంటారో. ఉన్నారండి మన మధ్యలో ఎవరైనా ఇలా సిగ్గుపడేవారు? బైబిల్ పట్టుకోవటానికి కూడా సిగ్గుపడి, ఎందుకంటే మనుషులు ఏదో అనుకుంటారు కాబట్టి. క్రైస్తవుడని చెప్పుకోవటానికి, క్రైస్తవురాలని చెప్పుకోవటానికి సిగ్గుపడేవారు ఉన్నారా? మనుషులు ఏమనుకుంటారని. అమ్మ, దయచేసి విడిచిపెట్టండి. మనుషుల అభిప్రాయము కాదండి మనకి ముఖ్యము. దేవుడు మన పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో తెలుసుకోవటమే
అదే ప్రాముఖ్యమైనది మన జీవితంలో. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు. ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్ లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.